స్వాగతం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. పరిశ్రమల ప్రభావంతో జీవనం కష్టసాధ్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదులు చేసిన చర్యలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే నష్టపరిహారం చెల్లించి దుప్పితూరు గ్రామాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనుకోవాలి కదా చర్చలు జరిపి ఆ గ్రామాన్ని ఏం చేద్దాం నిర్ణయం వచ్చిన తర్వాత కవిత మాది దుప్పితూరు. మేము ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ ఉందంటే మేము ఆవులు నాటి మేపుకుంటున్నామండి. ఇప్పుడు ఆ గోడ కడేస్తే మేము ఉపాధి ఏంటండి, మాకు నాడింకా జాబులు లేవు, కంపెనీలో జాబులు లేవండి. కంపెనీ మా ఆవుల మీద ఆధారపడి ఉన్నాము. మరి ఆ గోడ కడేస్తే ఇప్పుడు మేము ఎలా బతకాలండి? పడిపోయిన ఇళ్ళల్లో ఉన్నామండి. దయచేసి కంపెనీ వారు ఊరు తీయాలంటే ఊరు తీసి గోడ కట్టమని చెప్పండి, లేదంటే మేము గోడ కట్టలేము సార్. ఆ గోడ కట్టి అప్పుడు దుప్పితూరు తీసేసి గోడ కట్టుకుంటే మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టము. గోడ కడేసి దుప్పితూరు తీయకుండా ఉంటే మేము అమ్మాయి మాత్రం ఊరుకోం సార్. అదే చెప్తున్నాం. రాజండి, టీడీపీ నాయకులు. మేము మొన్న ఒకసారి మా గ్రామ పెద్దలు ప్రగణ్ నాగేశ్వర గారు ఆర్ఎండ్బి చైర్మన్ గారితో మా ఊరు గ్రామ ప్రజలంతా సమావేశమై జడ్డం గారి దగ్గరికి వెళ్ళామండి. ఆ రోజైతే జడ్డం గారు మీ ఊరు అసలు ఆర్ఎండ్ఆర్లో లేదంటున్నారు సార్. లేదంటే అదేంటి సార్, ఫస్ట్ 2004లో ఫస్ట్ మా ఊరి నుంచే స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు ఆర్ఎండ్ఆర్లో లేదంటే మేము ఎలా పడాలి సార్? మేము ఊరికి జనాలకు మనం సమాధానం ఎలా చెప్పాలి సార్? ఆర్ఎండ్ఆర్లో లేదని చిన్న 800 ఎకరాలు మా బ్రాండెక్స్ కంపెనీ మొత్తం 800 ఎకరాలు మా ఊరిదైతే మాది ఆర్ఎండ్ఆర్లో లేదంటే మేము ఏమైపోవాలి సార్? ఈరోజు స్వార్థంతో గోడ కట్టడానికి దీనికి సంబంధించి జడ్డం గారు అవనివ్వండి, ఎంఆర్ఓ గారు అవనివ్వండి, కంపెనీ మేనేజ్మెంట్ అవనివ్వండి, మా ముఖ్యమంత్రి వాళ్ళు అవనివ్వండి, వీళ్ళందరూ కూర్చొని మాకు గ్రామ సభ ఏదో ఏర్పాటు చేసి మా గ్రామ ప్రజలందరి దగ్గర చెప్పి, ఇంకొకటి ఏంటంటే మనం ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తూ ఉంటున్నాం అనేసి జనాలు అంటే అమాయకులు అంటే వాళ్ళు అమాయకులు చేస్తున్నారు సార్. ఇప్పుడు అందరూ కలిసి మా ఊరు జనం అందరం కలిసే మేము ఈ నిర్ణయానికి దిగామండి. రేపు ఉదయం ఎక్కడ గోడ కాదు ఇటుక బెడ్డ పెట్టినా మేము అందరం కూర్చొని అయినా చచ్చిపోతాం, కానీ మేము బయటకు వెళ్ళి ప్రసక్తి లేదండి. ఇంకా ఈ పైడితెలం గుడే మా ఇల్లు అండి. ఇంకా మా ఊరు కోసం మేము దేనికైనా రెడీ అండి. మరి ఒక గత 6 నెలల కిందట మరి మాకు కూడా ఇలాగా చెప్తే మేము అందరం కూడా రిజెక్ట్ చేద్దాం. మా గ్రామంలో ఎవరికైనా వర్క్ ఇచ్చినా మా వాళ్ళందరం కూడా అన్ని పార్టీలను కూడా ఇదేంటి మా గ్రామానికి న్యాయం చేయకుండా చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా ముక్కతండిగా అందరం చెప్పి మా గ్రామంలో మీటింగ్ కూడా అందరం ముక్కుమ్మడిగా మేము అడ్డుకున్నప్పుడు ప్రభుత్వం వారికి ఏపీఎస్ వారికి కూడా మరి మా ప్రగణ్ నాగేశ్వర గారు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో కూడా మేము అందరం కూడా ఏపీఎస్ వారి దగ్గర కూడా వెళ్ళి ఆయన నాయకత్వంలో మేము అందరూ కూడా ఆఫీసులకి ప్రభుత్వం వారికి సీఏ గారికి వీళ్ళందరూ కూడా ఆ రోజు కూడా మమ్మల్ని బెదిరిస్తే మేము కూడా అందరూ కూడా చెప్పి గ్రామం నుంచి అన్ని కులాల నుంచి అన్ని పార్టీలు వెళ్ళి మా సమస్యలన్నీ క్లియర్గా చేయమని చెప్తే ఈరోజు మొండిగా మేము మా గ్రామం ఒక నడి సముద్రంలోనే ఉన్నట్టు మధ్యలో ఉండిపోతే గ్రామం అంతా కూడా ఇరుమైల ఏపీ 3-4 కిలోమీటర్ల ల్యాండ్ ఉంటే ఇల్లులు కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏ కులమోడు కూడా ఇల్లు కట్టుకుంటూ పరిస్థితి లేదు, పెళ్లి చేసుకుంటూ పరిస్థితి లేదు. పెళ్లి కట్టుకుంటూ 4 కొడుకులు ఉన్నారంటే ఆ రోజు ఒక తండ్రి ఉంటే తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఇప్పుడున్న 4 కొడుకులు కూడా అది పెళ్ళిళ్ళకి వచ్చారు, కానీ ఎక్కడ ఇల్లు కొట్టుకోవడానికి జాగా అన్నది లేదు. అంతా భూమి అంతా ఏపీఎస్ వారిది. ఈరోజు ఇక్కడ ఇది గోడ కట్టేసి ఎదదంతా ఉడవడికి లేవడికి ఇచ్చేస్తే మేము మధ్యలో ఉండాలా పోవాలో, ఈ రాష్ట్రంలో ఉన్నామో లేదో, మా గ్రామం ఉన్నదో లేదో, ప్రభుత్వం గుర్తిస్తుందో లేదో, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, అది జగన్ ప్రభుత్వం అవచ్చు, ఇది చంద్రబాబు ప్రభుత్వం అవచ్చు, మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించి మా గ్రామాన్ని అన్ని విధాలుగా కాపాడాలని కోరుకుంటున్నాం తప్ప మేము ప్రభుత్వాన్ని కానీ కంపెనీలు కానీ మేము వ్యతిరేకం కాదు. మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే మా మీద మొండిగా ఏదో పోలీసులు గన్నులు తీసుకొచ్చి బెదిరించడం ఏంటండి? ఇదంతా ఇక్కడ శ్రీలంక కంపెనీ. నమస్కారం, నా పేరు ప్రగణ్ నాగేశ్వర జూనియర్ అంటారు. మా మాజీ సర్పంచ్ కుమారుణ్ణి.
మా గ్రామాన్ని 2004లో ఎస్జెడ్లో తీసుకున్నాక నుంచి మా ఊరికి ఏ గవర్నమెంట్ వచ్చినా తరలిస్తామని చెప్పి మాయమాట చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప మాకు ఎవరో న్యాయం చేయలేదు. ఒకటే కోరి మా గ్రామాన్ని తరలించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఊర్లో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఇవాళ ఇల్లు కట్టుకుందామంటే చాలా నరకయాత్ర పడుతున్నారు. వర్ష వస్తే పడిపోతుంది, మళ్ళీ తెల్లవారు నీరు తోడుకునే పరిస్థితిలో ఉన్నారు. ఒకటే కోరికండి మీడియా మీదలో మేము వినిపించుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మా దృష్టిలో పెట్టుకొని మా సమస్యతో త్వరగా తీరుస్తారని విన్నపంగా కోరుకుంటున్నాను. అలాగే 2014లో అప్పుడు గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంపోసిస్ ఇల్లుకి వచ్చినప్పుడు మా గ్రామానికి 42 కోట్లు ప్రకటించారు. తర్వాత మళ్ళీ అది అలా ఉండిపోయింది. మళ్ళీ లాస్ట్ టైం కూడా మన వైసీపీ గవర్నమెంట్ కన్నబాబు గారి టైంలో కూడా మా సర్పంచ్ గారు కూడా ఉన్నప్పుడు ఊరు తెల్లిస్తామని చెప్పారు. ఆ గవర్నమెంట్ కళ్యాణం చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉండి కూడా ఇన్ని రోజులు పెట్టి 2 నెలలు పెట్టి ధర్నా చేస్తాను సరే ఊరి గురించి ఒక సమస్య కూడా చెప్పలేదు. ఇప్పుడు మేము ఒకటే కోరుతున్నాం, కలెక్టర్ గారు, జడ్డమ్మ గారు, కంపెనీ యాజమాన్యం వచ్చి మా ఊరికి ఏం చేస్తారో పెద్దలందరి సమక్షంలో మా ఊర్లో గ్రామ సభ పెట్టాలని కోరుకుంటున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య అండి. ఇది నిజంగానా ఇటువంటి చర్య ఎక్కడా లేదు. ఇవాళ మన గ్రామంలో 11,700 పంచాయతీలు ఉంటే మా దుప్పుతూరు గ్రామాన్ని చాలా అద్దానంగా చూస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ అధికారులు కానీ సార్ మీరు మా కళ్ళుతో మీరు చూడండి సార్, మా ఎందుకని ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇది ఒక్క సమస్య కాదు సార్, నాయకులందరి సమస్య కాదండి, ఇది గ్రామ ప్రజల సమస్య. ఇవాళ మీరు ఒకటే కోరిక, నా కోరిక మా గ్రామాన్ని తెరలిస్తానని స్వచ్ఛమైన హామీ ఇవ్వండి సార్. మేము కంపెనీ యాజమాన్యం సపోర్ట్ చేస్తాం. ఇవాళ మా గ్రామంలో యువత ఉన్నా సార్, ప్రతి పని చేసుకోవడానికి మాకు హక్కు ఉందండి. ఇవాళ మా పళ్ళు కూడా ఎవడో విజయనగరం వాళ్ళకి, శ్రీకాకుళం వాళ్ళకి, విజయవాడ వాళ్ళకి ఇస్తున్నారు. మాకు ఒక వర్క్ కూడా ఉండదండి. ఇవాళ మా గ్రామంలో గ్రాడ్యుయేట్ చేసిన ఉన్నారు, డిగ్రీ, బీటెక్, ఎంకామ్, ఎంసీఏ, ఎంబీఏ చేసిన కూడా ఉన్నారు. వాళ్ళకి 10,000 జీతాలు ఇస్తున్నారు. ఎక్కడో 10th క్లాస్ చదివి 2 ఇంగ్లీష్ మొక్కలు వస్తే వాళ్ళకి 60,000 జీతాలు ఇస్తున్నారు. ఒకేసారి ఇచ్చుకోవచ్చు. ఇవాళ మా గ్రామం భూమి ఇచ్చింది కాబట్టి ఇవాళ కంపెనీ కట్టారండి. ఈ కంపెనీ ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్రంలో బ్రాండింగ్స్ అని పేరు నిలబడుతుందండి. ఆ ఇవాళ మా రైతులు, మా తాత ముత్తాతలు ఆ ఇవాళ భూమి త్యాగం చేశారు కాబట్టి ఈరోజు కంపెనీ యాజమాన్యం కూడా కంపెనీ కట్టింది. ఈ కంపెనీ వల్ల సంవత్సరానికి 1,000 కోట్ల లాభాలు వస్తున్నాయి. అందులో మా ఊరు చిన్న సమస్య అండి. 250-300 కోట్లు గవర్నమెంట్ తెలుసుకుంటాం మా ఊరు తీసేయాలంటే చిన్న విషయం సార్. ఇది తీసి ఎందుకు చేస్తున్నారో తెలియలేదు. కంపెనీ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీకి ఇవాళ గోడ కట్టడం అవసరం కాబట్టి కంపెనీ యాజమాన్యం గవర్నమెంట్ దగ్గర కూర్చొని స్థానిక నాయకులు కూర్చోబెట్టి కలెక్టర్ గారి సమక్షంలో మా గ్రామాన్ని స్వచ్ఛమైన హామీ ఇవ్వమండి. మేము నిజంగా ఇవాళ బ్రాండీస్ కంపెనీ ఫుల్గా సపోర్ట్ మన నాయకుల దగ్గర ఉండి చేయిస్తాం. మా ఊరికి స్వచ్ఛమైన హామీ వచ్చేదాకా ఎవడందరూ స్వార్థం కాదు సార్, అందరూ ప్రజల మాటే మా మాట. ఇవాళ ప్రజలు ఉంటేనే మేము నాయకత్వం చేస్తాం, ప్రజలేమే నాయకత్వం చేయలేము. మేమందరూ ప్రజలు ఏం చెప్తామో నడుచుకుంటాం. ఏ ఒక్క రాజకీయ పార్టీ సంబంధం లేదు. ఇది ప్రజల హక్కు. మా ఊరు తెల్లిస్తాను స్వచ్ఛమైన హామీ ఇవ్వమనండి, గవర్నమెంట్ వచ్చి మాకు చెప్పమనండి, అప్పుడు మేము దీని గురించి నిర్ణయం తీసుకుంటాం సార్.